ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్. ఓకే. సో అమర్, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావు. ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో. ఫస్ట్లీ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్గా స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా మేడం. అవును. బేసికల్గా స్కిల్ అనేది నీకు ఫస్ట్ ఇయర్ ఎండిన తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది రాదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే. టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి, వాళ్ళ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ని అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్కి తీసుకుంటారు మేడం. ఓకే. అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం, విన్ గూగుల్ స్కాలర్. ఓకే. అయితే ఆ రీసెర్చ్ పేపర్ని నా సివిని నార్మల్గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే. అప్లై చేసిన తర్వాత ఐ హావ్ గాట్ అన్ మెయిల్ దట్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అనే ఒక మెయిల్ వచ్చింది మేడం జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీస్కి క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అని క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తా ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లో మనం ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్పారు. ఓకే. సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఈస్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. ఓకే. తర్వాత మనం ఎలా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్లో అయిపోయిన తర్వాత I have got a mail that you have been selected for Stanford University in the stream of prompt engineering. Very nice. With a stay fund. Okay. అప్పుడు ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని. సో అదేంటి ఎగ్జాక్ట్? ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అది. ఓకే. సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్. It will be completed within the supervision of their lecturers కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. వెరీ నైస్. అండ్ ఎంత బిజీగా ఉందో నా కోసం ఒక బైట్ ఇవ్వడానికి ఒక 2 minutes మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కానీ టీమ్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. సో ఎగ్జాంపుల్ మనం ఈ అబ్బాయిని చూసాము. సో డెఫినెట్లీ కష్టపడితే సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉన్నారు.